నా 72 గంటల ధ్యానంలో ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ టైం దృఢ సంకల్పం పెట్టుకున్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను 72 గంటలు ధ్యానం చేయాల్సిందే అని ఫిక్స్ అయినా మెంటల్‌గా. ఫస్ట్ డే నేను 7 పీఎంకి స్టార్ట్ చేస్తే 7 వరకు ఐ వాజ్ లైక్ ఫిజికల్‌గా సెట్ అవుతూ ఉన్నా అన్నట్టు. సెకండ్ ఫుల్ నిద్ర వచ్చింది. బ్యాక్ సపోర్ట్ అలాగే పెట్టుకొని కూర్చున్నా. ఇలా పడిపోయినా. నెక్స్ట్ ధ్యానంలో ఒక స్టేట్‌లో ఫుల్ లవ్ వచ్చింది అందరి మీద. కాన్షియస్‌నెస్ ఎంత ఎక్స్‌పాండ్ అయిందంటే ఐ మీన్ లవ్ విత్ ఎవ్రీథింగ్. ప్రతి మనిషి మీద, ఈ చెట్టు మీద, ప్లాంట్స్ మీద, యానిమల్స్ మీద, ద ఫ్రెండ్స్ దట్ ఐ హ్యావ్, ఫ్యామిలీ దట్ ఐఎమ్ సరౌండెడ్ విత్, ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క జీవరాశి మీద ఒక విపరీతమైన లవ్ పెరిగిపోయింది. మా కాన్షియస్నెస్ వాజ్ ఎక్స్పాండెడ్ సో బిగ్ స్టేట్లో ఫుల్ కాళ్ళు చేతులు అన్ని గట్టిగా ఇట్లా అయిపోయినాయి అన్నట్టు లైక్ స్టోన్. అందులో నుంచి అసలు కదిలించకుండా కూడా అయిపోయింది అన్నట్టు. అసలు బాడీ పార్ట్ ఈవెన్ ఇఫ్ ఐ వాంటెడ్ టు మూవ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మూవ్. అంత గట్టిగా నా బాడీ ఒక స్టేట్లో దృఢంగా మారిపోయింది. ఒక స్టేట్లోనేమో కాళ్ళు మొత్తం తిమ్మిర్లు, చేతులు మొత్తం తిమ్మిర్లు, అసలు మొత్తం నంబ్ అయిపోయింది బాడీ అంతా. స్టేట్లో ఫుల్ ఆకలేసింది. ఐ వాజ్ లైక్ లిక్విడ్ డైట్ చెప్పాలంటే 3 days నేను లిక్విడ్ డైట్ తీసుకున్నాను. ఒక 4 times ఏమో జ్యూస్ తాగిన, అక్కడక్కడ చాయ్ తాగిన. లాస్ట్ డే థర్డ్ డే లైక్ బిట్వీన్ 48 hours to 72 hours అసలు నేను ఏమీ తినలేదు. నాట్ ఈవెన్ వాటర్, నో వాటర్, నథింగ్, ఓన్లీ బ్రీత్. సో ఒక స్టేట్లో అంటే థర్డ్ డేలో ఆల్మోస్ట్ బ్రిథేరియన్ లాగానే అయిపోయినా. కొన్ని ఏమో యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. ఒక దగ్గర ఏమో ఫుల్ ఎనర్జీ ఫీల్ అయినాను. ఎవరున్నారు రూమ్ లో, ఎక్కడ సౌండ్ వచ్చినా ఐ కెన్ సెన్స్ ద వైబ్రేషన్స్. బాడీ ఇలా మూవ్ అవుతున్నా దానికి ఒక 1 inch ఇంత గ్యాప్ లో ఐ కెన్ సెన్స్ ద ఎనర్జీ, ద ఫ్రీక్వెన్సీ, ద వైబ్స్, everything I was able to sense. These are a few of my experiences. I'm so excited that I am truly blissful. After 72 hours, I'm a complete new man. I'm so happy that I was able to do this 72 hours of meditation. మీరు చేసిన అనుభవాల్లో మీకు ఎలా అనిపించింది? మీరు ఒకవేళ లాంగ్ అవర్స్ చేస్తే ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.